ఓకే 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 చాలా బాగుందండి. పండక్కి 11వ తారీఖున స్టార్ట్ అయింది చెప్పాలంటే పండగ వాతావరణం. హనుమాన్తో చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. రాజమౌళి గారు విఎఫ్ఎక్స్లో అమ్మ మొగుడు అని అనిపించుకున్నారు కదా. 2వ స్థానంలో మన డైరెక్టర్ కొట్టేశాడండి. ఆ గ్రాఫిక్సా నిజమా తెలియకుండా సింగిల్ టేక్లోనే మనకు వేరే ప్రపంచం చూపించాడు. అండ్ హీరో యాక్టింగ్, అక్క తమ్ముళ్ళ సెంటిమెంటు ఇవన్నీ చూసుకుంటే నిజంగా అసలు చాలా వండర్ఫుల్ అండి. అసలు ఎక్కడ అనిపించలేదండి. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కొండల్లోంచి కెమెరా వెళ్తుంటే 2-3 సెకండ్లు అలా వెళ్తుంటే వేరే ప్రపంచం చూపించండి. నిజంగా అసలు ఎక్కడ గ్రాఫిక్ అని కనపడలేదు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సినిమాకి మెయిన్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆయన మెయిన్ పిల్లర్, ఆయన కోసం సినిమా చూడాలి నిజంగా చెప్పాలంటే. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ సినిమాకి 50% క్రెడిట్ ఆయనకే హ్యాట్సాప్ చెప్పాలి. డిఓపి అండి బ్రహ్మాండంగా ఇచ్చాడండి ఆయన. నిజంగా ఈ సినిమాకి ఆయన కానీ డిఓపి చేయకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా సంక్రాంతి విన్నర్ హనుమాన్ డెఫినెట్గా, అందులో ఎలాంటి సందేహము లేదు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. నాకు తెలిసి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టంట్లు కానీ ఆ కొండలు ఎక్కడాలు పరిగెట్టడాలు, ఒక హనుమాన్ ఒక ఆంజనేయ స్వామి ఎలా చేస్తాడో అలా చేశాడు. సో బ్రహ్మాండమైన హిట్. అలాగే రేపొద్దుట గుంటూరు కారానికి స్వీట్లు పట్టుకోండి, కారం ఎక్కువ ఉందని టాక్ వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అది బ్లాక్ బస్టర్, ఇది మొదటి బ్లాక్ బస్టర్. ఇది చెప్పాలంటే మొదటి బ్లాక్ బస్టర్, ఎటువంటి సందేహం లేదు. సో ఇందులో అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. ఇందులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు అయితే మాత్రం అసలు ఇది ఇలాంటి తెలుగు డైరెక్టర్ ఇంత మంచి సినిమా అవుట్పుట్ ఇచ్చాడంటే నిజంగా గూస్ బంప్స్. కొన్ని సీన్లో చూస్తే ఆ ఎలివేషన్ షాట్లకి అయితే మాత్రం ఒక తేజాన్ని ఇంత బ్రహ్మాండంగా చూపించచ్చు అని ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కాంబినేషన్ జాంబరెడ్డితో ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది వాళ్ళకి. తనే చెప్పాడు హీరో రాజమౌళి గారికి రామ్ చరణ్ ఎలాగో, పూరి జగన్నాథ్కి మాస్ మహారాజా రవితేజ ఎలాగో, నాకు మనోడు అలాగా, వాళ్ళ బాండింగ్ అలా సెట్ అయిపోయింది. నిజంగా ఈ సినిమాకి థియేటర్లు అవసరం లేదు. ఈ దేవుడి సినిమాకి ఎప్పటికైనా సరే థియేటర్లు పుట్టుకుంటూ వస్తాయి. ఈ సినిమా ఒకవేళ పండగ ఆడకపోయినా 16వ తారీఖున మొదలవుతుంది దీని గురించి. ఎందుకంటే దీనికి ఎన్ని దుష్టశక్తులు అడ్డుపడినా ఎలాంటివి జరిగినా కూడా దేవుడి సినిమాని ఎవరు ఆపలేరు. సో సూపర్. 10 నిమిషాలు గూస్ బంప్స్ అన్న. అసలుకి తేజ ఇన్స్పిరేషన్. ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలుకి హనుమాన్ వచ్చినప్పుడు అలా మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. అంటే మైండ్ పోయిందన్న నిజంగా. ఒర్రి 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 జయ హనుమాన్ ఒర్రి ఒర్రి గొంతు పోయింది. చూసారు కదా. ఆది పురుష కంపేర్ చేసి ఏది బాగుందన్న? అన్న అది బాగుంది, ఇది కూడా బాగుంది అన్న. 2 సినిమాలు సూపర్ అన్న. ఒకటి చెప్తున్నా, ఈ సినిమా నాకైతే అసలుకి నిజంగా సూపర్ అనిపించింది అన్న. గెటప్ సినిమా క్యారెక్టర్ కానీ అసలుకి అందరు ప్రతి ఒక్క రైతయ్య గారి వాయిస్ సూపర్ అన్న. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ లో రైతయ్య గారి వాయిస్ సూపర్ ఉన్నది అన్న. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాంతలు ఈ సినిమా చూడొచ్చు మీరు. ఈ సినిమా చాలా 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 బాగుంది. హనుమాన్ ఎలా రివీల్ చేశారు? హనుమాన్ సూపర్ అన్న. లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఒక్కటే మాట చెప్తున్నా నేను, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పు బ్రో. మొబైల్ ఒకసారి చెప్పు. ఫోటో చూపి బ్రో. నా ఫోటో అన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. మామూలుగా అన్న హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న. ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొని ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అని అలా తీసుకొని ఒక నీట్గా డిజైన్ చేసి కరెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చి అసలు ఆ ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఎంత ఎన్ని చెప్పినా తక్కువే ప్రశాంత్ వర్మ గురించి. లిటరలీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వాళ్ళు డేట్ మార్చకుండా, రిలీజ్ డేట్ మార్చకుండా ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అంటే మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమాలు ఇప్పటివరకు చాలా దేవుడి సినిమాలు వచ్చినాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రో? దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పాత సినిమాల్లో చూసుకొని ఇదివరకు సినిమా చూసుకుని ఎలివేషన్లు ఉన్నాయి కానీ బట్ ఏంటంటే ఒక నార్మల్ రొటేషన్ అమ్మోరు కానీ అంజీ కానీ విఎఫ్ఎక్స్ పరంగా బాగుంటాయి. బట్ అటువంటి అంజే సినిమా అనే ఇప్పుడు వస్తే ఎటువంటి రిజల్ట్ వచ్చేదో అటువంటి రిజల్ట్ ఇప్పుడు హనుమాన్కి వస్తుంది అన్న.
ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఆ ఎలివేషన్స్ హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయో ఏ హీరోకి ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద ఎలివేషన్ ఇచ్చినా హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ముందు పనికిరావన్నా పక్కా. అంత బాగా ఇచ్చే ఎలివేషన్. క్లైమాక్స్ 20 minutes అయితే లిటరల్లీ ఎమోషనల్ అయిపోతారు జనాలు మాత్రం. హనుమంతుడు విలతాడు అని చూస్తారన్న, అంత బాగుంది సినిమా అయితే మాత్రం. అంటే తెలియకుండా ఆ హనుమాన్ చాలీసా పాడేశాను నేను. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. లైవ్ చాలా విజువల్ వండర్ అన్న సినిమా అయితే మాత్రం. నేను సినిమాలోకి వెళ్ళిపోయా అన్న. విజువల్ వండర్ చాలా బాగుంది, చాలా బాగుంది. హనుమాన్ అన్న, హనుమాన్ హైలైట్, ఇంకేం లేదన్న హైలైట్. చెప్తున్నా స్టార్టింగ్ అన్న. మిగతా హనుమాన్ గురించి పక్కన పెడితే సినిమాలో పెర్ఫార్మెన్స్, తేజ సజ్జా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది హైలైట్ బ్రో. లాస్ట్లో వచ్చిన రూపానికి తేజ సజ్జా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో చాలా బాగా ఇచ్చాడు. లిటరల్లీ విఎఫ్ఎక్స్ చాలా బాగా వాడుకున్నాడు అన్న. చాలా అంటే చాలా బాగుందండి సినిమా మాత్రం. పెద్ద బ్లాక్ బస్టర్తో మొదలైంది నా పండగ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది.